తిరుపతిలో షోరూంను ఆధ్యాత్మిక ధర్మ ప్రచారకర్త శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి మరియు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇతర ప్రముఖులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ డైరెక్టర్ రాజేష్ అన్నం మాట్లాడుతూ తమ సంస్థ యొక్క 70వ షోరూంను తిరుపతిలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. తమ వద్ద స్వచ్ఛమైన కంచిపట్టు చీరలు, హ్యాండ్లూమ్, బనారస్, పటోలా, కోట, పైతాని, కుప్పడం, ప్రీమియం, ఎథ్నిక్ అన్ని రకాల చీరలు అత్యంత తక్కువ ధరలకు లభిస్తాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడులో వివిధ బ్రాండ్స్ రూపంలో కార్యకలాపాలు నిర్వర్తిస్తుండగా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ 8వ షోరూం అని తెలిపారు. భగవద్బంధువులారా, ఈరోజు జై శ్రీమన్నారాయణ. ఈరోజు వరాహ జయంతి, చాలా విశేషమైన రోజు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈ భూమి మీద తన వేంగడమని వైకుంఠంలో ఉన్నటువంటి ఒక పర్వతాన్ని తెచ్చి ఇక్కడ ఏర్పాటు చేశాడు. 7 కొండలు అని మనం దర్శిస్తుంటాం. అలాంటి ఆ పర్వతం మీద శ్రీనివాసస్వామి ఉండడానికి కూడా వరాహస్వామి జాగా ఇచ్చాడు. ఈ భూమి మొత్తం వరాహస్వామి, అందుకే వరాహ క్షేత్ర విభూషణస్య అంటారు. అలాంటి ఈ వరాహ క్షేత్రం వెంకటేశ్వర స్వామి వైభవం ఎంత గొప్పగా ఉందో మనం చూస్తున్నాం. వరాహస్వామి అనుగ్రహంతో వెంకటేశ్వర స్వామి చిన్న వసతి తీసుకుని ఇప్పుడు ఎంత పెద్దవాడయ్యాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా మనకి దర్శనమిస్తున్నాడు. అలాగే ఈ వరాహ జయంతి రోజున వరమహాలక్ష్మి తిరుపతిలో ఒక బ్రాంచి ఆరంభించి 7 లోకాలకి సమస్తమైనటువంటి సంపదల్ని అందించేంతగా భగవంతుడు ఈ వరమహాలక్ష్మిని అనుగ్రహించాలి. ఎందుకంటే వరాహ జయంతి ఈరోజు చాలా మంచి రోజు. ఇలాంటి రోజున వరమహాలక్ష్మి, ఆ రోజు వరాహ జయంతి స్వామి అవతరణమే భూ సముద్రణ కోసం. ఈరోజు మహాలక్ష్మిని కూడా ఉద్ధరిస్తున్నాడు. ధనాన్ని కూడా బాగుగా సద్వినియోగం మనుషులు చేసుకోవాలి. అందుకోసం మన వరమహాలక్ష్మి ధనాన్ని సద్వినియోగం చేసే దిశలో మంచి వస్త్రాలను లోకానికి అందిస్తుంది. మేము చాలా బ్రాంచెస్ వెళ్ళాం మా గురువుగారితో పాటు. చాలామంది ఇలాంటి షోరూమ్స్ ఉన్న వరమహాలక్ష్మి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే దేవాలయంలాగా ఈ వ్యాపార సంస్థను చూపిస్తుంది. ఎవరు వచ్చినా వస్త్రాలతో పాటు ప్రసాదాన్ని కూడా తీసుకువెళ్తూ ఉంటారు. చక్కగా వచ్చిన వారికి ప్రసాదాన్ని కూడా అందిస్తూ ఓ మంచి భావాన్ని అందింపజేసే వస్త్రాలను అందించడం మా కళ్యాణ్ గారి సోదరుడు వారి బృందం అంతా కూడా చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. మేము ఎప్పుడు స్వామిని ప్రార్థన చేస్తూ ఉంటాం. భగవంతుని వైభవాన్ని చక్కగా కొనసాగింపు చేస్తూ ఉండేవారి వైభవం కూడా పెరగాలి. ఇది 1 శాఖ 2 శాఖలు కాదు, 70 శాఖలు అయినాయి. పరమాత్మ యొక్క భుజాలు సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని మనకి వేదం చెప్తుంది. అనేక భుజాలు, అనేక చేతులు, అనేక పాదాలు అంటూ ఉంటారు కదా. అలాగా అనేక శాఖోపశాఖలుగా వరమహాలక్ష్మి విస్తరించి ఇక్కడ ఆహార్యం బట్ట కట్టుకునే వారంతా కూడా ప్రతి స్త్రీ మహాలక్ష్మిలా ఉండాలి. లోకమంతా కూడా మన భారతదేశాన్ని చూసి గర్వించేలాగా
మంచి వస్త్రాలు ఇక్కడ అందించాలి, అలా ఎదగాలి అని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ స్త్రీని చూసినా మనకి మహాలక్ష్మి కనిపించాలి తప్ప జ్యేష్ఠాదేవి కనిపించకూడదు. అందుకని ఈ వరమహాలక్ష్మి ఆ రకంగా ఎదగాలి అని స్త్రీలకి సంరక్షణనిచ్చే మంచి దిశగా వాళ్ళ అభిరుచుల్ని తీర్చేలా మంచి వస్త్రాలని, నిండైన వస్త్రాలని అందించే వరమహాలక్ష్మికి అనేక మంగళాశాసనాలు చేస్తూ వారి కుటుంబ సభ్యులు శ్రీమాన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రసాద్ గారు, వారి బావగారు, వారందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఇవాళ ఎస్ఎస్కేఎల్ బ్రాంచ్లో 70th షోరూమ్ ఇవాళ ఏడుకొండలవాడి సన్నిధిలో 7వ తారీఖు మా 70వ షోరూము ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. 7/7/7 బాగా కలిసి వచ్చింది మాకు. ఈ 7వ తారీఖే 70వ షోరూము ఏడుకొండలవారి సన్నిధిలో మేము ఇలా ఓపెన్ చేయటము, అలానే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారిని దగ్గర చైర్మన్గా చేస్తున్న బిఆర్ నాయుడు గారు వారి స్వహస్తాలతో మా షోరూమ్ని ప్రారంభించారు. అలానే అహోబలి చిన్నజీర స్వామివారు జ్యోతి ప్రజ్వలన చేశారు. చాలా సంతోషంగా ఉంది. వరమహాలక్ష్మి సిల్క్స్ అంటే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఇది కంచి ధరలకే ఇక్కడ పట్టుచీరలు లభ్యమవుతాయి. రానున్న పండుగలకి ఈ తిరుపతి వాసులందరూ మా షోరూమ్కి సందర్శించి మా వెరైటీస్ చూడాలని చెప్పి ప్రార్థిస్తున్నాము.